జోగులాంబ గద్వాల్ జిల్లాలో గత 16 సంవత్సరాలలో అనుభవం కలిగిన వ్యక్తి కె రవీంద్ర ధీర గారు. మరి మిమ్మల్ని అందరినీ ధీరులుగా మార్చడానికి ముందుకు వస్తున్నారు మన రవీంద్ర ధీర గారు. ఈ రోజు మనకు చెప్తున్నటువంటి టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్ ని మనం ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలనే టాపిక్ మీద మన ముందుకు వస్తున్నారు రవీంద్ర ధీర గారు. వెల్కమ్ టు ద డయాస్. డయాస్ ఇస్ యువర్స్ సర్. థ్యాంక్ యూ. జై వాసవి. క్యారీ ఆన్ సార్. హాయ్ అండి, హ్యాపీ ఈవినింగ్ టు ఎవరీవన్. రవీంద్ర ధీర గారు, ఆల్ ది వెరీ బెస్ట్. ఓ మురుగన్ సార్ ఉన్నారా? మురుగన్ సార్ ఉన్నారు. మురుగన్ సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. మై నేమ్ ఇస్ కె రవీంద్ర ధీర, motivation speaker and trainer. Yes friends, today topic content preparation అని చెప్పి మనకు ఆల్రెడీ మన లింక్ లో పెట్టారు కదా. సో డిస్కషన్ కంటెంట్ ప్రిపరేషన్ కన్నా ముందు ఒకసారి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా పర్సనల్ గా. జై వాసవి మాత. ఎస్ ఫ్రెండ్స్, మరి ట్రైనర్ కావాలనేటువంటి మీ టార్గెట్, మీ లక్ష్యంతో మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చారు కదా. సో మరి ఒక ట్రైనర్ గా ఎంటర్ అవ్వాలనేటువంటి ఒక మీ యొక్క డిసిజన్ ఏదైతే ఉందో, ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఇట్స్ వెరీ వండర్ఫుల్ అన్నమాట. సో ఒక ట్రైనర్ అవ్వాలనేటువంటి మీ కోరిక ఏదైతే మీ మదిలో వచ్చిందో, వచ్చిన వెంటనే మీరైతే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని ఈ గ్రూప్ లో జాయిన్ అయిపోయి ఒక ట్రైన్ వర్క్ షాప్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని మీరు మొదలు పెట్టారో, సచ్ వండర్ఫుల్ అన్నమాట. సో మీకు ముందుగా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను సార్ ఏంటి అని అంటే, ఆఫ్టర్ ట్రైన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఎలా ఉంటుందంటే చాలా స్పష్టంగా కనబడుతుందండి, చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఒక 1 year అకాడమిక్ ఇయర్ కూర్చొని ఒక ఎడ్యుకేషన్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ మీరు ఒక ఈ ట్రైన్ ప్రోగ్రామ్ సంబంధించిన జూమ్ క్లాసెస్ తర్వాత మీలో వచ్చే మార్పు మాత్రం స్పష్టంగా కనబడుతుందండి. సో సెకండ్ నెంబర్. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు మరి సెకండ్ నెంబర్ పెట్టు, ఇంకా సరిపోతుంది. సో ముందు ఒక ట్రైనర్ గా మన యొక్క ఏం మారాలి, ఏది మారితే మనం మారుతాం అంటే, పాత పద్ధతులు పాత అలవాట్లు ఉంటే పాత మనుషులుగానే మనం ఉంటాం కదా. మరి కొత్త అలవాట్లు, కొత్త పద్ధతులు, కొత్త ప్రణాళికల ద్వారానే మనలో ఒక కొత్త వ్యక్తి కనబడతాడు. సో నాకు తెలిసిన ఒక చిన్న టిప్స్ అండి, నా లైఫ్ లో పాటించేటువంటి కొన్ని చిన్న టిప్స్ చెప్పి మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, yes friends, content is king. Is it king or not, you can decide after the session. Okay, the miracle morning for a happy life అండి. సో నేను హ్యాపీ లైఫ్ గురించి ఒక టిప్స్, ఒక 5 minutes టిప్ చెప్పిన తర్వాత నేను సెషన్ లోకి వెళ్తాను. ఎందుకంటే పీపుల్ కెన్ నాట్ డిసైడ్ ద ఫ్యూచర్, పీపుల్ కెన్ డిసైడ్ ద హ్యాబిట్స్ కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ అని నేను నమ్ముతాను అనమాట. మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ డైరెక్ట్ డిసైడ్ చేసుకోలేము. మన అలవాట్లను మనం డిసైడ్ చేసుకుంటే మన అలవాట్లు ఏం చేస్తాయంటే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. సో షుడ్ బి చేంజ్ అవర్ హ్యాబిట్స్ మన అలవాట్లు మార్చుకునేడానికి చిన్న మార్నింగ్ అంటే మనం మార్నింగ్ లేవగానే ఒక 6 minutes నేను చెప్పబోయే ఒక చిన్న టిప్ కనుక పాటించగలిగితే యూ విల్ బికమ్ సంథింగ్ చేంజ్ అనేటువంటిది కనబడుతుంది. ఎస్ ఏంటంటే అది ఎస్ ఫర్ సైలెన్స్ అండి. నిద్ర లేవగానే చాలా మంది డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, జనరల్ గా చాలా మంది కొందరు 4 o'clock అని, కొందరు 5 o'clock అని చెప్పుకుంటారు కదా. బట్ నేను చెప్తున్నాను డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, డే ఎండ్ ఎప్పుడు అవుతుంది, ఒక రోజు ఎప్పుడు ముగుస్తుంది, ఎండ్ ఎప్పుడు అవుతుంది, శుభం ఎప్పుడు పడుతుంది అంటే నైట్ పడుకునేటప్పుడు అని చెప్తారు. కొందరు 10 o'clock, కొందరు 10:30, 9:30 అని చెప్తారు కదా. మరి డే ఎండ్ అయినప్పుడు డే బిగినింగ్ మరి మార్నింగ్ 5 o'clock అయినప్పుడు ఆ ఎండ్ నుంచి ఆ బిగినింగ్ మధ్యన ఉన్నటువంటి టైం ఎక్కడ పోయినట్టు, మరి
ఎక్కడికి వెళ్ళినట్టు? మనకు సంబంధం లేదా అది? 24 hours లో లేదా అది? కాబట్టి డే ఎండ్ ఎప్పుడే అవుతుందో డే బిగినింగ్ కూడా అప్పుడే అవుతుందని నేను నమ్ముతానండి. డే ఎండ్ ఎప్పుడు అవుతుందో డే బిగినింగ్ కూడా అప్పుడే అవుతుంది. అందుకే నైట్ కొంతమంది విన్నర్స్ ఆర్ ప్లానింగ్ వైల్ దే ఆర్ స్లీపింగ్. అంటే విజేతలు ఎప్పుడు కూడా పడుకునేటప్పుడే వాళ్ళ ప్రణాళికల్ని ప్లాన్ చేసుకొని పడుకుంటారు. లూజర్స్ ఓన్లీ విల్ ప్లాన్ స్పాంటనిటీగా అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు, ఏం ప్లానింగ్స్ ఉండవు. బట్ విన్నర్స్ ఓన్లీ దేర్ ఆర్ ప్లానింగ్ వైల్ స్లీపింగ్. వాళ్ళు నిద్రపోయేటప్పుడే వాళ్ళ ప్రణాళికలు వేసుకొని నిద్రపోతారండి. అసలు నిద్ర లేవక ఎర్లీగా లేవాలనేటువంటి గ్రేట్ హ్యాబిట్ అని చెప్పి మనకు అందరూ తెలుసు నిద్ర లేవాలని. బట్ నిద్ర లేవకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నిద్ర లేచి ఏం చేయాలో తెలియదు. నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా ఒక టూర్ వెళ్తున్నాం, ట్రిప్ వెళ్తున్నాం, లేదంటే సెషన్స్ ఉన్నాయి మార్నింగ్ 5 o'clock అని తెలిసింది అనుకోండి, అందరం కూడా 100% లేచి సెషన్ అటెండ్ అవ్వడమా, లేదంటే ఒక టూర్ ఎక్కడైనా ట్రిప్ వెళ్ళడానికి ప్లానింగ్ ఉందంటే లేస్తాం కదా. అంటే ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు మనం బిఫోర్ 5 o'clock అయినా నిద్ర లేవగలుగుతాం, 4 o'clock అయినా నిద్ర లేవగలుగుతాం. ప్లానింగ్ లేనప్పుడే నిద్ర లేవకుండా 7 o'clock 8 o'clock నిద్ర లేచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అందుకే నైట్ పడుకునే ముందే మనం నిద్ర ఎన్ని గంటలకు లేవాలని అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేచి ఏం చేయాలని అనుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి లేచి ఏం చేస్తే బాగుంటుందో చిన్న 6 tips చెప్తానండి. యూ కెన్ ఫాలో అండ్ చేంజ్ యువర్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. ఎస్ ఫర్ సైలెన్స్ అండి. ఫస్ట్ లేవగానే సైలెన్స్ ఉండడం. అందుకే కొంతమంది ఇంట్లో లేవండి లేవండి అని ఇంట్లో గట్టిగా అరుస్తూ ఉంటారు. వచ్చి కొంతమంది అరిస్తే ఇప్పుడు పొద్దుగల ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అంటారు కదా. ఎందుకు తెలుసా? మార్నింగ్ చికాకుగా ఉండొద్దు అని చెప్పి అలా గట్టిగా అరవద్దని చెప్తారు. బట్ అందుకే సైలెన్స్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నమాట. లేవగానే మనం ఏదైతే బెడ్ పైన నుంచి పక్కకు వచ్చేసి చల్లటి వాటర్తో కూల్ వాటర్తో ఫేస్ క్లీన్ చేసేసుకొని బ్రష్ కూడా చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ ఫస్ట్ అయితే కూల్ వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకొని టవల్తో నీట్ తుడిచేసుకొని మీరు ఆ బెడ్ దగ్గర నుంచి కొద్ది సైడ్కి వచ్చేసి సోఫాలో కూర్చుంటారా, చైర్లో కూర్చుంటారా, లేదంటే అలా గేట్ దగ్గరికి వెళ్తారా, టెరాస్ దగ్గర కూర్చుంటారా, టెరాస్లోకి వెళ్ళి కూర్చుంటారా, ఎక్కడైనా ఒక ప్లేస్ అయితే మార్చి కూర్చొని 1 minute షుడ్ బి సైలెంట్ అండి. 1 నిమిషం సైలెంట్గా ఉండండి. ఏం ఆలోచించాలి? ఆ సైలెన్స్ జస్ట్ సైలెన్స్ కూర్చోండి అంతే. దిస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏ ఫర్ అఫర్మేషన్స్. అంటే రెండవది ఏమనుకో, ఇంకా రెండవ నిమిషం, ఫస్ట్ నిమిషం సైలెన్స్, రెండవ నిమిషం ఏమనుకోవాలంటే అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ ఈజ్ పాజిటివ్ టాక్ అన్నమాట. మీ గురించి మీరు పాజిటివ్ మాట్లాడుకోండి. ఎస్ ఐ కెన్ డూ. కెన్ ఐ వేరు, ఐ కెన్ వేర్ అండి. కెన్ ఐ ఈజ్ అ డౌట్, ఐ కెన్ ఈజ్ అ కాన్ఫిడెన్స్. సో నేను సాధిస్తాను, ఈ రోజు నేను అన్ని పనులు నేను సక్సెస్ చేస్తాను, నేను ఈ రోజు ఉన్నటువంటి అసైన్మెంట్ కంప్లీట్ చేస్తాను. సో ఇలా మీరు ఏదైతే ఈరోజు ప్రణాళికలు ఉన్నాయో మీ ప్లానింగ్ లో ఉన్న అవన్నీ నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాను అని మీరు స్ట్రాంగ్ అఫర్మేషన్ ఇచ్చుకోవడమే, స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకోవడమే అఫర్మేషన్స్ అండి. ఏది కూడా డౌట్ ఉండొద్దు. ఈరోజు బ్యాంక్ వర్క్ ఉంది, బ్యాంక్ వెళ్తే అక్కడ మేనేజర్ ఉంటాడో లేడో, నాకు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడో లేడో, ఈ డౌట్స్ ఉండకూడదు. ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్తాను, డాక్టర్ చూపించుకోవడం, నాకు సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈరోజు బ్యాంక్ వెళ్తాను, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ అవుతుంది, నా వర్క్ కంప్లీట్ అవుతుంది. లేదా ఈరోజు నేను ఆఫీస్ కలెక్టరేట్కి వెళ్తున్నాను, నాకు సంబంధించినటువంటి ఫైల్ కంప్లీట్ అవుతుంది, ఈ రోజు నా ప్రాసెస్, నా ఫైల్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అని పాజిటివ్ గా మీరు అఫర్మేషన్ అనుకోవాలి. ఇది కూడా 1 minute అండి. ఓకే. నెక్స్ట్ వి ఫర్ విజువలైజేషన్ అండి. విజువలైజేషన్ దిస్ ద పవర్ఫుల్ టెక్నిక్, దిస్ అడ్వాన్స్డ్ అండి. ఇప్పుడు మోటివేషన్ ఈజ్ ద వరల్డ్ అండి. విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ అండి. ఇప్పుడు యద్భావం తద్భవతి, శ్రీకృష్ణుడు చెప్పినాడు, యద్భావం తద్భవతి అంటే మీరు ఏమనుకుంటారో అదే జరుగుతుంది. అందుకే మీరు ఏమి ఊహించుకుంటారో, మీరు ఏమి విజువలైజేషన్ చేసుకుంటారో అదే మీ ముందు నిలబడుతుంది, మీ ముందు కనబడుతుంది, మీ ముందు జరుగుతుంది. విజువలైజేషన్ అంటే మీరు అఫర్మేషన్స్ ఏదైతే అనుకున్నారో అవి జరిగినట్టు ఒక పిక్చర్ రూపంలో మీకు కనపడాలి. ఇప్పుడు ట్రైన్ వర్క్ షాప్ ఉంది, ఇది కంప్లీట్ అయినట్టు, సక్సెస్ అయినట్టు, మీ గ్రేట్ ట్రైనర్ అయినట్టు విజువలైజేషన్ చేసుకోవడం. ఈరోజు మీరు బ్యాంక్ వెళ్ళినట్టు ఆ పని పూర్తి చేసుకొని వచ్చినట్టు, పని పూర్తి అయినప్పుడు మీ ఫేస్ లో వచ్చే చిరునవ్వు కావచ్చు, మీరు ఎవరి కోసం అయితే వెళ్తున్నా ఆ పని సక్సెస్ అయినట్టు వాళ్ళు వచ్చే ఫేస్ లో వచ్చే ఆనందాన్ని మీరు ముందే చూడాలి, ఉదయాన్నే చూడాలి. ఫేస్ లో ఆ విజువలైజేషన్ చూడాలండి. వి ఫర్ విజువలైజేషన్. నెక్స్ట్ ఈ ఫర్ ఎక్సర్సైజ్ అండి.
ఇది చాలా కొద్దిగా మీకు సింపుల్ గా ఫన్నీగా అనిపించవచ్చు. 1 మినిట్ ఇవన్నీ కూడా 1 మినిట్ అని నేను చెప్పేది. ఓన్లీ 1 మినిటే. ఎక్సర్సైజ్ 1 మినిట్ ఏంటని మీరు అనుకోవచ్చు. బట్ ఏమి చేయలేని వాళ్ళకు 1 మినిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో చాలా ఎనిమల్స్ ఉన్నాయి. డాగ్ ఉంటుంది, కొంతమంది కౌ ఉంటుంది, రకరకాల ఎనిమల్స్ ఉంటాయి. పెట్ ఎనిమల్స్ ఉంటాయి కదా. బట్ మీరు గమనించారా? ఒక ఎనిమల్ ఎప్పుడు కూడా సిక్ అవ్వదు. డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్లరు. ఏంటి ఆ ఎనిమల్ చెప్పండి? డాగ్ అయితే వెటర్నరీ డాక్టర్ చాలా మంది తీసుకెళ్తారు కదా. బట్ క్యాట్ మీరు గమనించండి, పిల్లిని గమనించండి, దాన్ని ఎప్పుడు మీరు హాస్పిటల్ తీసుకెళ్లి ఉండరు. వై? బికాస్ ఆఫ్ అది చేసినంత ఎక్సర్సైజ్, అది చేసుకున్నంత మజిల్ ఎక్సర్సైజ్ ఏ ఎనిమల్ కూడా చేసుకోదు. అది ఎలా ఉంటుందంటే అది మామూలుగా నడవదు, మామూలుగా పరిగెత్తదు. అది ఎలా ఉంటుందంటే తన యొక్క పరుగులో, తన యొక్క నడకలో మొత్తం ఎక్సర్సైజ్ జిమ్నాస్టిక్సే ఉంటాయి. ముందు లేవగానే ఇలా చేతులు ఇలా ఉంటుంది, హ్యాండ్స్ ముందర లెగ్స్, తర్వాత వెనకాల లెగ్స్ ఇలా ఉంటుంది, ఎప్పుడు ఇలా రోల్ అవుతూ ఉంటుంది, జంప్ చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా తన మజిల్స్ ని ఎక్సర్సైజ్ చేసుకునేది కూడా ఎప్పుడు కూడా ఫిట్ గా ఉంటదండి. అట్ ద సేమ్ థింగ్ మనం కూడా 1 మినిట్ అండి, నేను చెప్తా 1 మినిటే. ఒక్కసారి మీ హ్యాండ్స్ మూవ్మెంట్స్, జస్టర్స్, ఇలా బాడీ, ఒకసారి హెడ్, లెగ్స్ అన్ని కూడా 1 మినిట్ ఒకసారి మూవ్మెంట్ ఇచ్చి చూడండి. స్మాల్ రిలాక్స్ అనిపిస్తుంది, స్మాల్ రిలాక్స్ అనిపిస్తుంది. సూపర్ వండర్ఫుల్ గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ రీడ్ బుక్స్. అరే 1 మినిట్ లో పుస్తకాలు చదవడం అని మీరు అనుకోవచ్చు. బట్ యూ షుడ్ రీడ్ 1 మినిట్ కొటేషన్. ఒక కొటేషన్ చదవండి. ఏ కొటేషన్ చదవాలి సార్? అంత ఉదయాన్నే మాకేం దొరుకుతాయి సార్ అంటే, ఎస్ యూ హ్యావ్ టు కలెక్ట్ ద కొటేషన్స్. నేను చెప్తాను ఎండ్ ఆఫ్ ద సెషన్ లో, నేను కొన్ని బ్యూటిఫుల్ వర్డ్స్, కొన్ని బ్యూటిఫుల్ టిప్స్ ఇస్తాను. మీరు ఈ కొన్ని కొటేషన్స్, మీకు నచ్చిన కొటేషన్స్ యూ హ్యావ్ టు రైట్ ఆన్ ద యువర్ వాల్. మీ పేపర్, మీ గోడ పైన రాసుకోండి, మీ నోట్బుక్ పైన రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి, మీ టేబుల్ పైన పెట్టుకోండి. కొన్ని రవీంద్ర మంచి సార్, మోటివేషన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్ తమిళ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు కొంచెం స్లోగా పోతే బాగుండు మెసేజ్ పెడతారు. ఓకే సార్. వాళ్ళ తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి ఫాస్ట్ గా పోయేది అర్థం కాలేదు మనది. కొంచెం స్లోగా పోతే బాగుండు అట్లా అంటారు. ఓకే సార్. ఓకే, రైట్ సార్, రైట్. సో ఎస్ ఫ్రెండ్స్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. Read books. 1 minute you have to read the quotation. 1 minute ఒక quotation read చేయండి. My favorite quotation is, my favorite beautiful one, never give up attitude. Never give up అంటే నెవర్ గివ్ అప్. నేను ఏదైనా కానీ పట్టుకున్నట్టు వదలకుండా ట్రై చేయడం. సో అది నాకు మై ఫేవరెట్ కోట్ అనమాట. లేకపోతే ద బిగ్గెస్ట్ రిస్క్ ఈస్ నాట్ టేక్ ఎనీ రిస్క్. ద బిగ్గెస్ట్ రిస్క్ ఈస్ నాట్ టేక్ ఎనీ రిస్క్. అంటే ఏ రిస్క్ తీసుకోకపోవడమే ద బిగ్గెస్ట్ రిస్క్ అని చెప్పి రతన్ టాటా చెప్తాడు. అలాంటి కొన్ని కొటేషన్స్ నేను నా పేపర్ పైన, నా యొక్క మొబైల్ ఎప్పుడు కనబడుతుంది, నేను రీడ్ చేస్తూ ఉంటాను అనమాట. అలా మీరు 1 మినిట్ రీడ్ చేయండి మీకు నచ్చిన కొటేషన్స్ ని. ఎస్ ఫర్ స్క్రైబ్. స్క్రైబ్ మీన్ రైట్ అనమాట, రైట్ అప్. సో రైట్ యువర్ ప్లానింగ్స్ ఆఫ్ ద డే. ఆ రోజు మీరు చేయాల్సిన ప్లానింగ్స్ ఏంటో, ప్రణాళిక ఏంటో ఒకసారి పేపర్ పై పెట్టండి. సో దీస్ ఆర్ ద 6 బ్యూటిఫుల్ హ్యాబిట్స్ అన్నమాట. వండర్ఫుల్ హ్యాబిట్స్ మేక్ యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ సాటిస్ఫాక్షన్ లైఫ్ ని, హ్యాపీ లైఫ్ ని మార్చేస్తుందండి. ఎస్ ఫర్ సైలెన్స్, ఏ ఫర్ అఫర్మేషన్స్, బి ఫర్ విజువలైజేషన్, ఈ ఫర్ ఎక్సర్సైజ్, ఆర్ ఫర్ రీడ్ బుక్స్ ఆర్ కోట్స్. ఎస్ ఫర్ స్క్రైబ్ అండి. ఈ 6 హ్యాబిట్స్ కొన్ని ఒకసారి మార్పు అంటే ట్రైన్ ద ట్రైన్ మీకు వచ్చారు కాబట్టి చిన్న అలవాట్లు మార్చుకుంటే గొప్ప గొప్ప లక్ష్యాలు మనం చేరడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క వర్డ్స్ చెప్పడం జరిగిందండి. ఎస్ అండి. మరి ఒక ట్రైనర్ గా మీరేం చేయాలి? యాడ్ మోర్ స్కిల్స్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ కి స్కిల్స్ యాడ్ చేసుకోవడం. స్కిల్ యాడ్ చేసుకోవడం అంటే ఏంటి? మీరు ఉన్న వాళ్ళలో మీరు ఉన్న గ్రూప్ లో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ పొందాలి. రెస్పెక్ట్ రావాలి అంటే ఏం చేయాలి? సో ఇక్కడ మట్టి ముద్ద తెలుసు కదా, మట్టి ముద్ద. సో ఇది దెర్ ఇస్ నో వాల్యూ. దానికి వాల్యూ ఉందా అండి? కాస్ట్ పెడితే ఎవరైనా కొంటారా? ఒక 10 రూపీస్ కేజీ, కిలోగ్రామ్ అంటే కొంటారు ఎవరైనా? నో వన్ కదా. బట్ అదే మట్టిని సమ్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ మార్చేద్దాం. ఆ మట్టిని ఏం చేసాం? ఒక ప్యారెట్ లా మార్చేసాం, ఒక చిలుకల ప్యారెట్ లా మార్చాం. అప్పుడు ఏమవుతుంది? సేమ్ ఆ మట్టి, అదే సైజులో ఉన్న మట్టి చిలుకలాగా, ప్యారెట్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే ఏం చేస్తున్నాం?
సమ్ కాస్ట్ పెట్టి కొంటారు కదా, మరి అట్ ద సేమ్ థింగ్ మరి ఇంకా వర్త్ఫుల్ గా మారాలి అంటే దానికి కలర్ వేసేది, కలర్ఫుల్ ప్యారెట్ అయింది. ఇక్కడ ఏమైంది? కలర్ఫుల్ ప్యారెట్ అయింది. సో ఇప్పుడు చెప్పండి దీని కాస్ట్ ఏమవుతుంది? ఎక్స్పెన్స్ కొద్దిగా పెరుగుతుంది కదా, వాల్యుబుల్ పెరుగుతుంది కదా. ద సేమ్ థింగ్ ఒక మట్టి ముద్దని తీసుకొని ప్యారెట్, నెక్స్ట్ కలర్ఫుల్ ప్యారెట్, ఇంకా స్కిల్ యాడ్ చేస్తే అంటే సౌండ్ వచ్చేటట్లు కానీ, లేకపోతే దాని నుంచి వాటర్ వస్తున్నట్టు కానీ, మూవ్మెంట్ వచ్చినట్టు కానీ ఇంకా ప్రిపేర్ చేయగలిగితే దాని వర్తి వాల్యూ ఇంకా డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ థింగ్ మీరు కూడా ఇప్పుడు ఒక ట్రైనర్ గా మీ లైఫ్ కి ఒక అద్భుతమైన స్కిల్ యాడ్ చేసుకోబోతా ఉన్నారు. అదే స్పీకింగ్ స్కిల్. ఏంటి? స్పీకింగ్ స్కిల్ మీరు యాడ్ చేసుకోబోతున్నారు అంటే మీరు ఒక కామన్ మ్యాన్ నుంచి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గా మారబోతా ఉన్నారు. మీకున్న గ్రూప్ లో ఒక ఆర్డినరీ పర్సన్ మీరు అనుకుంటే మీరు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవడానికి మిగతా వాళ్ళ నుంచి వేరు చేయడానికి ఉపయోగపడేటువంటి అంశం ఏంటి అంటే స్పీకింగ్ స్కిల్. ఈ స్పీకింగ్ స్కిల్ అనేటువంటిది మిమ్మల్ని ఎంతో అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉందండి. సో మనకు ట్రైనర్ గా టాపిక్ లోకి వెళ్తే ఒక ట్రైనర్ గా డోంట్ ఫర్గెట్ ABCDE. డోంట్ ఫర్గెట్ ABCDE. ఏ ఫర్ అటైర్ అండి. ఏంటి? ఏ ఫర్ అటైర్ అంటే మనకు ఒక ట్రైనర్ గా మీరు రాణించాలంటే డెఫినెట్లీ వీ షుడ్ నో ద అటైర్, ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఆఫ్ అటైర్ అంటే కనిపించే విధానం. ఒక డ్రెస్ సెన్స్ అండి, ఒక డ్రెస్ కోడ్ అనేది చాలా అవసరం. ఎందుకు అవసరం సార్ అనేది అంటే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ లో మీకు సెషన్ ఇవ్వాలా, మిమ్మల్ని చూసి మీకు అవకాశం ఇవ్వాలా, ఛాన్స్ ఇవ్వాలా, ఇవ్వకూడదు అనేది డిపెండ్ అపాన్ యువర్ అటైర్. మిమ్మల్ని చూడగానే ఎస్ ఈజ్ గుడ్ లుకింగ్, మేబీ హ్యావ్ ద కంటెంట్, సంథింగ్ ఈయన దగ్గర ఉంది అని అనిపించేటట్లు ఉండాలంటే ఒక అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మోర్ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బీ ఫర్ బాడీ లాంగ్వేజ్. మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మూమెంటం ఉన్నటువంటి వస్తువులు చాలా హ్యాపీగా, పిల్లలు కూడా చాలా హ్యాపీగా చూస్తారు కదా బొమ్మలు, పిక్చర్స్. అంటే బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక కదలిక లేకుండా, హ్యాండ్ జెస్టర్స్ లేకుండా, ఫేస్ రీడింగ్ లేకుండా, ఫేస్ మూమెంట్స్ లేకుండా కనుక ఉంటే we will get the బోర్ వచ్చే అవకాశం ఉంది. మన గంబా సార్ ఉన్నారు. సో షీ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ అండ్ ఎమోషన్స్, అన్ని ఎమోషన్స్ వీ కెన్ సీ ఇన్ హిస్ ఫేస్. తన సార్ ఫేస్ అన్ని చూడగలుగుతాం మనం. సో మోర్ అట్రాక్ట్ గా ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ పవర్ఫుల్. నెక్స్ట్ సి ఫర్ కంటెంట్. కంటెంట్ మీన్ మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి సెషన్ కదా. నెక్స్ట్ డి ఫర్ డైరెక్షన్, ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అండి. డైరెక్షన్ అంటే ఏంటి? వాట్ యు డెలివర్, మీరు ఏం డెలివర్ చేస్తా ఉన్నారు సెషన్ లో, మీరు ఏం చెప్పబోతా ఉన్నారు, డైరెక్షన్. సో డైరెక్షన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ అన్నమాట. మీరు ఏం మాట్లాడబోతున్నారు పిన్ పాయింటెడ్ గా డైరెక్ట్ గా రీచ్ అవ్వడానికి ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్షన్. అంటే పాయింట్ మీరు 10 minutes మాట్లాడతారా, హాఫ్ అన్ అవర్ మాట్లాడతారా, 1 hour మాట్లాడతారా, పర్ఫెక్ట్ డైరెక్షన్ లో తీసుకెళ్లేది డైరెక్షన్. వీ హ్యావ్ ద సో మెనీ కంటెంట్, మన దగ్గర చాలా కంటెంట్ ఉంటుంది. బట్ దాన్ని ఏం చేయాలి? తీసుకొచ్చి అక్కడ పార్టిసిపెంట్స్ కి ఏమి అవసరమో అదే మనం చెప్పడమే డైరెక్షన్. ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అన్నమాట. ఎవాల్యుయేషన్ మీన్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అండ్ పార్టిసిపెంట్స్ ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద అప్డేట్ యువర్ సెషన్స్. మీ సెషన్స్ ని అప్డేట్ చేసుకోవడానికి పనికొస్తాయి ఎవాల్యుయేషన్స్. అంటే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద సెషన్ యూ హ్యావ్ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్ అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవాలి. అలాగే పార్టిసిపెంట్స్ నుంచి కూడా ఏం చేసుకోవాలి? ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్స్ మీకు నెక్స్ట్ సెషన్స్ కి అప్డేట్ అవుతాయి అన్నమాట. సో డోంట్ ఫర్గెట్ ABCDE. ఏ ఫర్ అటైర్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కంటెంట్, డి ఫర్ డైరెక్షన్, ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అన్నమాట. సో దీస్ ఆర్ ద పవర్ఫుల్ పంచసూత్రాల లాగా ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇదన్నమాట. సో ఎస్ అండి, ఒకసారి అటైర్ గురించి డిస్కస్ చేద్దాం. సో యూనో ఇవే తెలుసా మీకు కదా? తెలుసు కదా, ఈవిడ కూడా తెలుసు కదా. వీళ్ళిద్దరు మీకు తెలుసు, బట్ మీకు తెలియదు అనుకుందాం. వీళ్ళిద్దరు మీకు తెలియదు. ఎప్పుడు హీరోయిన్ గా రాణించక ముందు వాళ్ళ గురించి మీకు తెలియదు. తెలియనప్పుడు మీరంతా కూడా డైరెక్టర్ అంటే సినిమా తీయబోతా ఉన్నారు. మీరంతా ఒక సినిమా తీయబోతా ఉన్నారు. సినిమా తీయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఫోటోస్ ఉన్నాయి. ఎవరివి?
ఇద్దరు దగ్గర మీరు ఎవరికి ఇస్తారు ఎక్కువగా? ఒక హీరోయిన్ గా ఛాన్స్ ఎవరికి ఇవ్వాలంటే ట్రై చేస్తారు ఎక్కువగా? చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తారు ఎక్కువగా చెప్పండి సార్? మీరు ఎక్కువగా ఎవరికి ఇస్తారు? కత్రినాకి ఇస్తారు. ఎందుకు? షీ హాజ్ బ్యూటిఫుల్ కదా, చూడడానికి కలర్ ఉంది, వైట్ ఉంది, హీరోయిన్ గా పనుకోవడానికి లుకింగ్ ఉంది కాబట్టి ఛాన్స్ ఇవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎందుకు వీళ్ళ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను? ఎందుకు నేను వీళ్ళ ఎగ్జాంపుల్స్ అంటే వీళ్ళ రియల్ లైఫ్ స్టోరీస్ ని అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందంటే, దీపిక యాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద యాక్టింగ్, చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. దేంట్లో? యాక్టింగ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్, తనకు లవ్, తనకు అసలు ప్యాషన్ అన్నమాట. బట్ కత్రినాకి ఇంట్రెస్ట్ లేదు, మోడలింగ్ లో తను రాణిస్తుంది. దీపిక ఏం చేస్తుందంటే తన ఫొటోస్ అన్ని తీసుకెళ్లి డైరెక్టర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళింది, నాకు ఛాన్సెస్ ఇవ్వండి అని. బట్ నో వన్ గివింగ్ ద ఛాన్స్. ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయలేదు. బట్ కత్రినా మోడలింగ్ రంగంలో జస్ట్ పోస్టర్ చూసేసి, హోర్డింగ్స్ ఉంటాయి కదా, చూసేసి డైరెక్టర్స్ తన ఇంటికి వెళ్ళి ఛాన్సెస్ ఇస్తారన్నమాట. మరి ఇక్కడ ఛాన్సెస్ తర్వాత కొన్ని రోజుల తర్వాత దీపిక కూడా వచ్చాయి ఛాన్సెస్. బట్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ ఇయర్స్? కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? తనేమో తొందరగా అవకాశాలు దక్కించుకున్నది, అవకాశాలు తన దగ్గరకు వచ్చాయి. దీపికకేమో అవకాశాల కోసం వెతుక్కున్నది. బట్ మార్కెట్ లో నిలబడ్డది ఎవరు? ఇప్పుడు చెప్పండి, మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరిందో ఇద్దరిలో ఇప్పుడు చెప్పండి. ఎస్, సూపర్ కదా. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, ఇక్కడ మనం ఓన్లీ డిస్కషన్ ఆఫ్ ద కంటెంట్ అండ్ అట్టేర్, ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాం. అట్టేర్ అంటే తను కనిపించే విధానం వల్ల, తన డ్రెస్, తన యొక్క గుడ్ లుకింగ్ వల్ల తనకు ఛాన్సెస్ వచ్చాయి, త్వరగా ఛాన్సెస్ వచ్చాయి. బట్ వచ్చిన ఛాన్సెస్ నిలబెట్టుకోవడానికి, వచ్చిన ఛాన్సెస్ పవర్ఫుల్ గా తన నెంబర్ 1 నిరూపించుకోవడానికి ఓన్లీ అట్టేర్ పనికొచ్చిందా? నో. ఏం పనికి రావాలి? దీపికకు ఛాన్సెస్ లేటుగా వచ్చిన తన టాలెంట్ తో, అంటే ఇక్కడ కంటెంట్ ఒక కంటెంట్ ద్వారా, ఒక టాలెంట్ ద్వారా ఒక నెంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తా ఉంది. మరి అంటే ఇక్కడ అట్టేర్ ఇంపార్టెంటే, అట్టేర్ కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంది? కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ మీన్ టాలెంట్ ఇంపార్టెంట్, అంటే స్కిల్, ఇక్కడ యాక్టింగ్ స్కిల్ అన్నమాట. సో మరి అట్టేర్ లేకపోయినా పర్లేదు. అట్టేర్ లేకపోతే ఏమవుతుంటే యూ విల్ గెట్ ద ఛాన్స్ లేట్ గా జరుగుతుంది. ఛాన్సెస్ ఎలా ఉంటాయి? చాలా లేట్ గా దొరుకుతాయి. లేట్ గా అవకాశాలు దొరికినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి టైం దొరకదు. కాబట్టి అందుకే అట్టేర్ అనేటువంటిది నీకు అవకాశాలు తెచ్చి పెడితే, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళడానికి ఉపయోగపడేదే టాలెంట్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చెప్పండి, కంటెంట్ ఇస్ ద కింగ్ ఆర్ నాట్? కంటెంట్ ఇస్ ద కింగ్ ఆర్ నాట్? యూ హ్యావ్ నో బాడీ లాంగ్వేజ్, యూ హ్యావ్ నో అట్టేర్, బట్ కంటెంట్ ఇస్ ద మస్ట్. అదేదో తెలుగులో చెప్తాం, కంటెంట్ ఉన్నోనికి కట్అవుట్ అవసరం లేదు చెప్పి మా దగ్గర సూపర్ స్టార్ హీరో చెప్తాడు ఒకటి కొటేషన్ ఏంటి? కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదన్నట్టు. రజనీకాంత్ మీ దగ్గర, మన దగ్గర మై ఫేవరెట్ స్టార్, తను కూడా చూడండి ఎలా ఉంటాడు, చూడడానికి ఎలా ఉంటాడు, బట్ టాలెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ అంటే ఫస్ట్ మొదట్లో అవకాశాలు రావడానికి మాత్రం కంటెంట్ పనికొస్తే వచ్చిన అవకాశాలని అద్భుతంగా నిలబెట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడేది ఏంటంటే ఓన్లీ థింగ్ కంటెంట్. మిత్రులారా, మరి అలాంటి కంటెంట్ ని డెవలప్ చేసుకుంటే ఏమవుతుంది? కంటెంట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి తెలుసుకుందామా? ఎస్, ఒక పేపర్ పైన మీరు ఏం చేస్తారంటే, ఒక పేపర్ పైన ఒక లెఫ్ట్ కి లేదా రైట్ తీసుకొని నేను చెప్పినట్టు హెడ్డింగ్స్ పెట్టండి. సో ఇప్పుడు చెప్తున్నాను, మీరు తీసుకున్న ఈ డిసిజన్ ఏదైతే ఉందో, ట్రైన్ ద ట్రైన్ అనేది చాలా అద్భుతమైన ట్రైనింగ్. సో లైఫ్ లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఈ 1 month లో మీకు జరగబోతా ఉంది. ఓకే, రైట్. మీరు హెడ్డింగ్స్ పెట్టండి. ఫస్ట్ వన్ పి అండి, పి. సెకండ్ ఆల్సో పి ఫర్ ప్యారెట్, ప్యారెట్, పి అని పెట్టుకోండి. ఫస్ట్ వన్ ఇస్ ద పి, సెకండ్ వన్ ఇస్ ద పి. ఇందులో 6 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 6 సబ్ హెడ్డింగ్స్ మీన్
1 2 3 4 5 6 అని పెట్టుకోండి ఇలా 1 2 3 4 5 6. ఏంటి సబ్ హెడ్డింగ్స్ అంటే అన్ని సీలేనండి. సి ఫర్ క్యారెట్, క్యాట్ సి 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 అని పెట్టుకోండి. ఓకే, సెకండ్ సబ్ హెడ్డింగ్, సెకండ్ హెడ్డింగ్ లో 6 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఏంటి అన్ని సీలే. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్ అండి, అది కూడా పి, సేమ్ థింగ్ పి. థర్డ్ సబ్ హెడ్డింగ్ పి. ఇందులో 10 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. సో 10 సబ్ హెడ్డింగ్స్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా పెట్టేసి వదిలిపెట్టేసేయండి. థర్డ్ పి లో ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ హెడ్డింగ్ ఆల్సో పి. ఫోర్త్ హెడ్డింగ్ ఆల్సో పి అండి. ఇది మన సెషన్. ఓకే, ఇప్పుడు ఆ పేపర్ అలా వదిలేసి యూ గో టు నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. పర్లేదు కదా? స్లో, ఓకేనా? ఆర్ యు ఓకే? ఓకే, రైట్. కెన్ యూ అండర్స్టాండ్? తెలుగు అర్థమవుతుంది కదా? పర్లేదు కదా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పి పెట్టుకోండి, ప్లానింగ్ అండి. ఫస్ట్ పి ఇస్ ద ప్లానింగ్. మళ్ళొకసారి చెప్తాను. సబ్ హెడ్డింగ్స్ ఫస్ట్ పి, సెకండ్ ఆల్సో పి. సెకండ్ పి లో సబ్ హెడ్డింగ్స్ అన్ని 6 ఉన్నాయి. 6 కూడా సీలేనండి. సిసిసి. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్ ఏంటి? పి. ఇందులో 10 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక అవి ఏంటో తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఫోర్త్ హెడ్డింగ్ ఏంటి? పి. ఓకే, ఇది పేపర్, ఇది హోంవర్క్ మీకు. ఆఫ్టర్ ద సెషన్ యూ హ్యావ్ టు ఫిల్. అవి ఫిల్ చేస్తారు మీరు. ఇవన్నీ మనం డిస్కషన్ చేస్తాం సెషన్ లో. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ అ ప్లానింగ్ అండి. ఏంటి? ఆ పేపర్ వదిలేసి నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళండి. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? ప్లానింగ్. అంటే ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకునే ముందు, ఒక టాపిక్ మీకు తెలిసే ముందు, ఒక సెషన్ తీసుకోవాలని మీకు ఎవరైనా చెప్పిన వెంటనే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద ప్లానింగ్. ప్లానింగ్ లో ఏం తెలుసుకోవాలి సార్ అంటే, వీ షుడ్ నో ద సైకాలజీ ఆఫ్ పార్టిసిపెంట్స్ యొక్క సైకాలజీ ఉందో మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. ఎవరికి చెప్తున్నా ఇక్కడ నెంబర్ ఆఫ్ సెషన్ తీసుకున్నా నేను. కంటెంట్ ప్రిపరేషన్ నెంబర్ ఆఫ్ సెషన్స్ నేను చెప్పాను. బట్ టుడే పార్టిసిపెంట్స్ ఇస్ డిఫరెంట్. వాట్ ఇస్ ద డిఫరెంట్? లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. నేను నెంబర్ ఆఫ్ సెషన్స్ తెలుగు వాళ్ళకు తీసుకున్నాను, కొద్దిగా అమెరికా యుఎస్ఏ వాళ్ళకు, సింగపూర్ వాళ్ళకి తీసుకున్నాను. బట్ కంప్లీట్ డిఫరెంట్. టుడే తమిళ ఫ్రెండ్స్ వచ్చారు. సో తమిళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ నేను తెలుగు కొద్దిగా తగ్గిస్తూ, ఒకవేళ తెలుగు మాట్లాడినా ఏం చేయాలి? జరంత స్లో చేస్తూ మాట్లాడాలి కదా. సో లిటిల్ బిట్ చేంజ్. అందుకే వీ నో ద సైకాలజీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. అంటే ఒక సెషన్ చెప్పే ముందు మనకేం తెలియాలి? పార్టిసిపెంట్ సైకాలజీ తెలియాలి. ఏంటి తెలియాలి పార్టిసిపెంట్ సైకాలజీ అంటే? ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. దేర్ ఆర్ మెన్ ఆర్ ఉమెన్. నోట్ చేసుకోండి. ఓకే సార్. వెరీ ఫాస్ట్ స్పీచ్ గా ఉంది, స్లోగా చెప్పండి. ఓకే సార్. ఓకే, ఏంటి? ఓకే సార్. పార్టిసిపెంట్స్ యొక్క సైకాలజీ తెలియాలి. పార్టిసిపెంట్ సైకాలజీ ఎందుకు తెలియాలి క్లియర్ గా చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? వాళ్ళు మెన్నా ఉమెనా? ఫస్ట్ పాయింట్ ఇది. ఎందుకు సార్ అంటే నేను చెప్తాను క్లియర్ గా. సెకండ్ థింగ్, వాళ్ళ ఏజ్ ఏంటి? ఏజ్ స్టూడెంట్సా? స్టూడెంట్స్ ఆర్ అడల్ట్స్? యూత్ ఆర్ అడల్ట్స్? పెద్దవాళ్ళు. వాళ్ళ ఏజ్ ఎందుకు? ఏజ్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఏజ్ ఉందా, యూత్ ఏజ్ ఉందా, అడల్ట్స్ ఏజ్ ఉందా తెలుసుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్. వాళ్ళ ఏ లాంగ్వేజ్ ఉన్నారు? తమిళ, తెలుగు, ఇంగ్లీషా, కన్నడ, తెలుగు లాంగ్వేజ్ కూడా తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్,
వారి యొక్క లిటరేచర్సా ఇల్లిటరేచర్స్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళ, లిటరేచర్స్ ఆర్ ఇల్లిటరేచర్స్. నెక్స్ట్ థింగ్, రూరల్ బ్యాక్గ్రౌండా అర్బన్ బ్యాక్గ్రౌండా? రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అర్బన్ బ్యాక్గ్రౌండ్? నెక్స్ట్, వాళ్ళ యొక్క రిలీజియన్ ఆల్సో ఇంపార్టెంట్. రిలీజియన్ ఎందుకు, ఇది కొద్దిగా సెన్సిటివ్ పాయింట్ అయినప్పటికీ కంపల్సరీ మనకు తెలియాలి. రిలీజియన్ ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తాను. సో ఇప్పుడు ఏం చెప్పండి, వాళ్ళు మెన్నా ఉమెనా, జెండర్ తెలుసుకున్నాం, వాళ్ళ ఏజ్ తెలుసుకున్నాం, వాళ్ళ యొక్క ఏంటంటే లాంగ్వేజ్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వాళ్ళ యొక్క స్టడీ, ఐ మీన్ లిటరేచర్స్ ఇల్లిటరేచర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, వాళ్ళ యొక్క లొకేషన్, రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా, అర్బన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా, ఎందుకు తీసుకుంటాను, ఈ ప్లానింగ్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అవసరం సార్ అంటే, ఒక టాపిక్ తీసుకున్నప్పుడు టాపిక్ ఇస్ సేమ్, బట్ మనం తీసుకుపోయేటువంటి ఒక టాపిక్ సక్సెస్ఫుల్ గా సెషన్ రన్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ థింగ్ ద ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అన్నమాట. అండ్ కంటెంట్ పార్టిసిపెంట్స్ కి కనెక్ట్ కావాలి అంటే రియల్ లైఫ్ స్టోరీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో టుడే ఐ టుక్ ద వన్ ఆఫ్ ద రియల్ స్టోరీ. ఏంటి, దీపిక అండ్ కత్రినా తీసుకున్నా కదా నేను. ఎందుకు తీసుకున్నా, యు నో ఆల్ అబౌట్ దెమ్, వాళ్ళిద్దరి గురించి మీకు తెలుసు. లేదు స్టూడెంట్స్ లేకపోతే అడల్ట్స్ ఉన్నారనుకోండి, పెద్ద ఒక 50+ లేదా 60+ ఏజ్ ఉన్న వాళ్ళు ఒక సెషన్ చెప్తున్నా, అప్పుడు వారిద్దరికి నేను వీళ్ళిద్దరి గురించి చెప్తే అర్థమవుతుందా? సో నేను రాగానే మీ సెషన్ లో ఒక 10 minutes ముందు జాయిన్ కాగానే ఇక్కడ నాకు అంతా కూడా 30-40 ఏజ్ వాళ్ళు కనపడ్డారు. వీళ్ళందరికీ కత్రినా దీపిక తెలుసు కాబట్టి నేను వాళ్ళిద్దరిని నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. లేదు ఇక్కడ కొంతమందికి తెలియకపోవచ్చు కూడా, 1 or 2 members తెలియకపోవచ్చు కూడా వారిద్దరి గురించి. ఉన్నారా, తెలిసి అందరు తెలుసా, యు నో ఆల్ అబౌట్, అందరికి తెలీదు, 1 or 2 members తెలీదు వాళ్ళిద్దరి గురించి, తెలీదు. అలా మనం ఇక్కడ ఏజ్ గ్రూప్ ను బట్టి వాళ్ళిద్దరు తెలుసు నేను తీసుకున్నాను. అలాగే మెన్ ఆర్ ఉమెన్ ఎందుకు తీసుకుంటున్నాం, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు మొత్తం ఉమెన్ ఉన్నారు, మన పార్టిసిపెంట్స్ మొత్తం ఉమెన్ ఉన్నారు, బట్ వీ షుడ్ టేక్ ద ఎగ్జాంపుల్స్ అబౌట్ ద ఉమెన్ కదా. ఎవరి గురించి తీసుకోవాలి ఎగ్జాంపుల్స్, ఉమెన్ గురించి తీసుకోవాలి. అక్కడ మెన్ మాత్రమే ఉన్నారు, ఎవరి గురించి తీసుకోవాలి, మెన్ గురించి తీసుకోవాలి. అక్కడ ఓన్లీ స్టూడెంట్స్ ఉన్నారు, మన సెషన్ లో ఏమున్నారు, ఓన్లీ స్టూడెంట్స్ ఉన్నారు. we should know we should take that take the stories. స్టూడెంట్స్ ఉంటే ఏం తీసుకోవాలి, మోర్ స్టోరీస్ తీసుకోవాలి. స్కూల్ ఏజ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఏం తీసుకోవాలి, ఎక్కువగా స్టోరీస్ తీసుకోవాలి. మన సెషన్ ఏముండాలి, ఎక్కువ స్టోరీస్ ఉండాలి. యూత్ ఉన్నారు అనుకోండి, ఇన్ ద పార్టిసిపెంట్స్ యూత్ ఉన్నారు, ఏం తీసుకోవాలి, we should take the quotations, quotations, సూపర్ పాయింట్స్ ఉంటాయి వాళ్ళ కొటేషన్స్, అవి తీసుకోవాలి. లేదు అడల్ట్స్ ఉన్నారు, we should take the రియల్ లైఫ్ స్టోరీస్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, కరెంట్ టాపిక్ తీసుకొని సెషన్ లో తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలీజియన్ గురించి మాట్లాడాను. సమ్ సెషన్స్ వి గాట్ ఫ్రమ్ ముస్లిమ్స్ ఏరియాస్, ఫ్రమ్ క్రిస్టియన్ ఏరియా, ఫ్రమ్ హిందూ ఏరియా, సమ్ డిఫరెంట్ ఏరియా నుంచి కూడా మనకు సెషన్స్ వస్తాయి. ఇప్పుడు రిలీజియన్ తెలుసుకోకపోతే ఏమవుతుంటే అక్కడ మొత్తం క్రిస్టియానిటీ లేదా ముస్లిమ్స్ లేదా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఎగ్జాంపుల్స్ వేరే తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటది, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, వాళ్ళకి అర్థం కూడా అవ్వదు. కాబట్టి వాళ్ళ రిలీజియన్ బేస్డ్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదు అందరు కామన్ గా ఉన్నప్పుడు వీ నో ప్రాబ్లం, నో ఇష్యూస్. బట్ కొన్ని సెషన్స్ మేము సపరేట్ గా కొన్ని ఏరియాకు, కొన్ని క్యాస్ట్ వాళ్ళకు మాత్రమే సెషన్ తీసుకునేటప్పుడు ఆ వాళ్ళకు సంబంధించినటువంటి రిలీజియన్ అవ్వచ్చు, లేదా వాళ్ళ రిలీజియన్ లో ఫేమస్ పర్సన్స్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మన కంటెంట్ లో యాడ్ చేసుకుంటే ఆ సెషన్ బాగా కనెక్ట్ అవుతుంది. సో అందుకే పార్టిసిపెంట్స్ యొక్క సైకాలజీ అనేటువంటిది మన ప్లానింగ్ లో చాలా అవసరం. కంటెంట్ ఈజ్ సేమ్, కంటెంట్ ని బాగా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి స్టోరీస్, కొటేషన్స్, కరెంట్ టాపిక్స్ యూ షుడ్ టేక్ డిపెండ్ అపాన్ పార్టిసిపెంట్స్ యొక్క వాళ్ళ యొక్క సైకాలజీ బేస్డ్ గా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
రైట్. నెక్స్ట్ పి అండి. నెక్స్ట్ పి. ప్లానింగ్ అయిపోయింది. నెక్స్ట్ పి ఇస్ అ ప్రిపరేషన్.